మన సామర్థ్యాన్ని బట్టి ఆయన మనకి శోధన కలుగు చేస్తాడు, శ్రమ కలుగు చేస్తాడు. అంటే ఎంత ఎక్కువ శ్రమ నీవు కలిగితే అంత ఎక్కువ సామర్థ్యం కలిగిన వాడు విను. అందుకని పౌలుని చూడండి, ప్రభు ఏమన్నాడు, ఇదిగో నా నామము నిమిత్తము శ్రమ పడ్డకు, హింస పడ్డకు, చెరసాలో వేయబడ్డకు, కొరడాలతో కొట్టించబడ్డానికి నేను అతన్ని ఎన్నుకున్నా. కారణం ఏంటి తెలుసా? పౌలు స్టామినా, సామర్థ్యాన్ని ముందే చదివేసాడు. అందుకని ఇప్పుడు ఎందుకు నువ్వు ఆనందించాలి తెలుసా? శ్రమ కలిగినప్పుడు మహదానందమైన నీ శ్రమలు అని పాడుకో. ఎందుకని? ఇంత శ్రమలు నాకు కలుగుతున్నాయంటే నేను ఎంత సామర్థ్యం కలిగిన వాడినో. ఇంకో